అండ్ ఇంకా మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఏంటి, మీరు మ్యారీడా ఏంటి? నేను మ్యారీడ్ అండి. మ్యారీడ్, పిల్లలు? బాబు కూడా 14 నెలలు, 14 మంత్స్. ఓకే. ఏంటి మీరు ఇండస్ట్రీకి రాకముందు ఏంటి మీరు? నేను ఇండస్ట్రీకి రాకముందు నాది కొత్తగూడెం అండి, బేసిక్గా ఖమ్మం డిస్ట్రిక్ట్. నాది డిగ్రీ వరకు అక్కడే జరిగింది. నేను పీజీ ఎంసీఏ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. ఓకే. అంటే డిగ్రీ వరకు కూడా నాకేమీ పెద్ద ఇండస్ట్రీ థాట్స్ అలాంటివి ఏం లేవు ఫస్ట్ నుంచి కూడా. ఓకే. కాకపోతే నాకు ఉద్యోగం అంటే చిన్న భయం. అంటే ఆ జాబ్ 9 to 6 అనే స్పేస్ ఏదైతే ఉందో అది నాకు, చిన్నపిల్లలు దెయ్యం అంటే భయపడతారు కదా, అక్కడ ఏదో బూచి ఉందంటే భయపడతారు, అంత భయం నాకు అది. బట్ ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకేంటి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ మన కెరియర్ని డిఫైన్ చేసేస్తుంది ఏదైనా. అది మా నాన్నగారు సింగరేణి కాలేజ్ అండి, రిటైర్డ్ ఎంప్లాయీ. మా మదర్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో చేస్తారు. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇంకా అక్కడ భయం వేసి ఏదో చిన్నప్పటి నుంచి కొంచెం రైటింగ్ అలవాటు ఉండేది. ఓకే. సో ఇదేదో బెటర్ స్పేస్ అని చెప్పి వచ్చాను. అలాగే నేను చందు గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఇండస్ట్రీకి వచ్చాక పెళ్ళిందా మీకు? మొన్న రీసెంట్ లాస్ట్ 2016లో అయిందండి మ్యారేజ్ నాకు. ఓకే. 2016. ఓకే. 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 తను డాక్టర్. ఎక్కడ? ఇప్పుడు లేదండి, ఇప్పుడు బాబుతోటే ఉంది. సో మళ్ళీ ఓకే. ఓకే. 14 మంత్సే కదా. ఓకే. ఓకే. నేను అసలు ఇంట్లో ఉంటే కుదరదు కదా, షూట్స్. అండ్ ఈ సినిమాలో హీరోయిన్గా ఫస్ట్ సాయి పల్లవి కంటే ముందు కొంచెం పెద్ద పెద్ద హీరోయిన్లనే ట్రై చేశారని. అసలు ట్రై చేయలేదు. అవునా? శర్వా ఏదో మొన్న ఏదో దాంట్లో అంటే నేను అది అసలు ఎవరు ట్రై చేయలేదండి ఫస్ట్ నుంచి. సాయి పల్లవి అసలు ఫస్ట్ థాట్ అంటే సాయి పల్లవి. ట్రై మీన్స్ అట్లీస్ట్ థాట్లో. అమ్మాయి ఫస్ట్ సాయి పల్లవి గారిని పట్టుకోవడం అంటే ఫోన్లలో దొరకడం కొంచెం కష్టమైంది. 4 days అలా ట్రై చేస్తుంటే అమ్మాయి ఏదో షూట్లో ఉంటుంది. సో అప్పుడు వచ్చిన ఆప్షన్ నజరియా అనుకున్నాం. అంటే నా మైండ్లో, అది ఎవరికి తెలియని కూడా తెలియదు. నజరియా చేస్తే అమ్మాయి అప్పటికి మానేసింది మొత్తం అంతా, మ్యారీడ్. అమ్మాయి చేస్తే బాగానే ఉంటుందేమో, ఇంకా ఆవిడ సాయి పల్లవి గారు దొరకకపోతే ఆవిడ అనేది ఆప్షన్. బట్ 4 days తర్వాత సాయి పల్లవి గారు టచ్లోకి వచ్చారు. దెన్ ఇంకా అక్కడి నుంచి ఒక మ్యారథాన్ అయింది ఆవిడ ఒప్పించారు. ఆవిడ కోయంబత్తూరులో ఫస్ట్ ఇక్కడ చెప్పాను ఒకసారి కదా, తర్వాత ఏం మెమరీ అండి బాబు. నేను చెప్పాను కదా, యాజ్ ది సీన్ బై సీన్ నాకు చెప్పింది ఆ అమ్మాయి. మళ్ళీ ఒక 10 days తర్వాత కలిసినప్పుడు, ఇది తర్వాత ఇది కదా, ఇది తర్వాత ఇది కదా అని. అయ్యే నేను షాక్ అయిపోయాను. అయిపోయి ఇది ఇంత ఆర్డర్, వెరీ గుడ్ కంటెంట్. సో అలాగా ఫస్ట్ నుంచి వెళ్తాను సాయి పల్లవి. అండ్ ఈ సినిమాలో నాకు ఇంకో బాగా నచ్చిన క్యారెక్టర్ శత్రుది. చిన్న క్యారెక్టర్ వచ్చినట్టున్నాడు ఇక్కడే బయట. అవునా? ఫస్ట్ కలిసి వచ్చారా? శత్రు వచ్చాడు నాకు, ఇప్పుడు వచ్చి ఉంటాడు ఇక్కడే. ఇక్కడికి వచ్చాడా? ఇక్కడ. అవునా? ఓకే. పిలుద్దాం అయితే సరదాగా. శత్రుని పిలవండి ఒకసారి, పిల్లండి ఎవరన్నా, పిల్లి ఒకసారి. సరే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చేద్దాం సెపరేట్. చాలా బాగా నచ్చింది. ఆయనతో కూడా చెప్పాను నేను, మెసేజ్ చేసి. బాగుందంటే అతను ఇంతవరకు పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేసినా కూడా ఇదేదో కొత్తగా ట్రై చేశాడు డైరెక్ట్. మరి అది ఎవరి థాట్ అది మీది? ఓకే. బాగా చేశాడు కూడా అతను. నాకు బాగా ఇష్టం బ్రదర్ టైప్. ఓకే. అదే నాకు అందరు నా చుట్టుపక్కల పనిచేసిన వాళ్ళంతా నా ఫ్రెండ్సే. ఏదో ఒక రిలేషన్ ఉంటుంది వాళ్ళతో, బ్రదర్ రిలేషను, ఫ్రెండ్ రిలేషను. నార్మల్గా ఎవరితోటి లేదు. ఇప్పుడు శర్వా కానీ నితిన్ కానీ. శత్రు హాయ్. నీ టాపిక్ వస్తే వచ్చిందంటే ఒకసారి మా ఆడియన్స్ కనబడిపో. ఆ చైర్ అక్కడ వేసే పర్లేదు, మెసేజ్లు ఏం చేయన్నది. ఓకే. అనుకోకుండా మనకు శత్రు కూడా జాయిన్ అయ్యాడండి. తను యాక్చువల్గా నిజంగా బాగా లైక్ చేశాను ఈ సినిమాలో, అదే ఆయనకు చెప్పాను. శత్రు చెప్పు అంటే నిజంగా ఇప్పటివరకు చేసిన నీ క్యారెక్టర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అనే చెప్పాలి. చిన్న లెంత్ అయినా కూడా రిజిస్టర్ అయ్యేది బాగా పర్ఫామ్ చేసాడు అనిపించే విధంగా ఉంది. ఏంటి దాన్ని పడ్డ హోంవర్క్ ఏంటి అంత కష్టం? థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ ఇది లవ్ స్టోరీ కాబట్టి, నార్మల్గా హనుమాన సినిమాలు అంటే నాకు డెఫినెట్గా ఏదో క్యారెక్టర్ ఉంటుందని అనుకుంటా. లవ్ స్టోరీ కాబట్టి డెఫినెట్గా దీంట్లో ఉండదు అని నేను ఫిక్స్ అయిపోయాను. సర్లే ఉంటే చెప్తాడు కదా తనే అని. సడన్గా ఎప్పుడో ఒకసారి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా, సడన్గా ఫోన్ వచ్చింది. ఎక్కడో నువ్వు అని అంటే, ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తా అని. చిన్నదా పెద్దదా నాకు అనవసరం, చేస్తా నేను అంతే ఫిక్స్ అని చెప్పి. ఏదో సంథింగ్ ఉంటుంది, లేకపోతే అంత ఈజీగా అడగడైనా. సో చేస్తా అని చెప్పి వెళ్ళాక ఇలా ఉంటుంది నత్తి క్యారెక్టర్ అది అని చెప్పి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను డెఫినెట్గా చేస్తున్నా ఇది అని చెప్పి. హోంవర్క్ అంటే ఇంక అదే లొకేషన్లోనే అంత చూసుకుని ఆ డైలాగ్ని ఎలా పలికితే బాగుంటుంది మొత్తం దగ్గరుండి చేయించారు అనమాట. అది చూసినాకనే నేను ఇమీడియట్గా 0 సినిమాకి వెళ్ళాను. దాంట్లో అనుష్క శర్మ పరిస్థితి కూడా అదే ఆల్మోస్ట్. అంటే తను కూడా అవునవును కొంచెం ఇదిగా మాట్లాడుతుంది కదా, మెంటల్లీ హ్యాండిక్యాప్ తను. ఇది
అసలు చాలా కష్టం అలా చేయడం, అంటే అది చాలా లెంతీ క్యారెక్టర్ అనుకో, బట్ ఎలాంటి హోంవర్క్ చేసేవాని, అంటే రిహార్సల్ ముందు చేసేవాడు ఎట్లా? సీన్కి ముందు నాకు ముందే పొద్దున్నే డైలాగులు ఇచ్చేసేవాళ్ళు. సో దాన్ని ఎలా పలకాలి, ఎలా పలికితే బాగుంటుంది కామెడీగా. డెఫినెట్గా నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ చూస్తే నార్మల్గా జనాలకి ఇది ఎక్కుతుందా లేదా అని చెప్పలేము. ఆ కన్ఫ్యూజన్ అయితే డెఫినెట్గా నాకు ఉంది. అందుకే పక్క నుంచి ఎప్పుడు అడిగాడని, అన్న పర్లేదంట ఎలా వస్తుంది ఇది అని. నువ్వేం టెన్షన్ పడక, నేను ఉన్నా కదా, నువ్వు చెయ్యి చెప్తా అని చెప్పి ఆ ధైర్యం వల్ల నేను చేయగలిగాను అది. సో కొంచెం డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది, దీనికి కొంచెం కొత్తగా ఉంటుంది, మనం ఇది కూడా చేయగలం అనే ఒక. ఏమైనా అనిపించదా ఎక్కడన్నా తేడా కొడితే జనాలు ఏమైనా అపహాస్యం అయితే? డెఫినెట్గా అనిపిస్తుంది, ఆ భయం అయితే ఉంది. ఫస్ట్ హాఫ్లో పెద్ద ఆ సీన్కి అంత ఇది రాలేదు, బట్ సెకండ్ హాఫ్లో ఆ సీన్ వచ్చేసరికి, నా సీన్ వచ్చేసరికి నవ్వుతున్నారు జనాలు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, సక్సెస్ఫుల్ అయ్యాం డెఫినెట్గా. డబ్బింగ్లో ఎలాంటి వర్క్ చేసావు, ఎలాంటి హార్డ్ వర్క్ చేసావు? డబ్బింగ్లో అన్ననే మొత్తం దగ్గరుండి ఈ పదం ఇలా పలికితే బాగుంటుంది అంటే, బేసిక్గా ఏంటంటే ఆ చిన్న కామెడీ టింట్ కావాలి కాబట్టి యాక్చువల్లీ స్మోకింగ్ కార్డ్ కూడా ఆ స్లాంగ్లోనే చెప్పామటి, బట్ బాగుండదని తీసేశారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. నిజంగా ఐ లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో కొన్ని సింబాలిక్ షార్ట్స్ కూడా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ కొన్ని గుర్తున్నవి బాగున్నాయి. అవి ఏంటంటే లైక్ ఎగ్జిబిషన్లో ఒక ట్రైన్ వచ్చి హీరో బైక్ ముందు ఆగడం, ఆ డైలాగ్లో వాయిస్ ఓవర్లో మూవ్ అనేది హీరోయిన్ వాయిస్ రాగానే బైక్ మూవ్ అవ్వడం, అదే అదే ఎగ్జిబిషన్లో ఉంటుంది. ఎగ్జిబిషనే కదా అది? ఎక్కడండి? ఒక ట్రైన్ ముందు కరెక్ట్ బైక్ వచ్చి ఆపుతాడు హీరో శర్వా. వాళ్ళు అస్సాం ఎగ్జిబిషన్ ట్రైన్ ఉంటుంది కదా, ఎగ్జిబిషన్ అయినా అది నాకు సరే, ఒక ట్రైన్ లాంటిది వచ్చి హీరో బైక్ ఆపుతాడండి, పట్టాల మధ్యనే ఆపుతాడు, ట్రైన్ వచ్చి ఆగుతుంది. కరెక్ట్గా మూవ్ అయ్యే టైంలో డైలాగ్లో ఇంకా యూ హ్యావ్ టు మూవ్ అన్నట్టుగానే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, ఆ ట్రైన్ వెళ్ళిపోద్ది. అలాంటివి డైలాగ్ బాగా ప్లాన్ చేశారు. అది అది దానికి ఎంత ఎన్ని టేకులు తీసుకున్నారంటే? అది 3 takes, హాఫ్ అన్ అవర్ తీస్తామండి. అది రోడ్డు మీద కదా, వితౌట్ పర్మిషన్ బైక్ పెట్టి ట్రామ్ వచ్చి. అది ఎగ్జిబిషన్ కాదు, మామూలుగా రోడ్, మామూలు మెయిన్ రోడ్ అండి. అది మెయిన్ రోడ్డు, అది ఒరిజినల్ ట్రామ్. అది వెనకాల వచ్చేది. అది దట్టు ఏంటంటే ట్రాక్ అండ్ జూమ్ బ్యాక్ షాట్. అది గింబల్ మీద తీయాలి, వెరీ టఫ్ సిచ్యువేషన్. ఓకే, ఆ టైం డ్యూరేషన్ చూసి అది అసలు అది రావడం చేయడం మీకు చెప్పాను, ట్రామ్ రోడ్ మీద ఆపడానికి ఉండదు. అంటే ఇక్కడ మిస్ అయిందంటే షార్ట్, అది వెనకాల వచ్చే టైంకి ఇక్కడ పెట్టి తీయాలి, మళ్ళీ ముందరికి వెళ్ళి మళ్ళీ తీయాలి. అలా బిట్ టఫ్. అదొకటి, దాంట్లో చాలా ఉన్నాయండి అలా చిన్న చిన్నగా. అంటే చిన్న నాకు గుర్తు రావట్లేదు అలాంటి షార్ట్స్ చాలా. మళ్ళీ కొత్తగా ప్రేమిస్తాను మొదలు పెడతాను అనగానే మళ్ళీ సన్లైట్ ఓపెన్ అవుతుంది అమ్మాయి దగ్గర. అలాంటి అది చాలా ఉంది, అలాంటి చాలా సింబాలిజం చాలా ఉంది సినిమాలో. అంటే చాలా సటిల్ ప్లే ఉంటుంది ఓవరాల్. అండ్ చైల్డ్ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఫాదర్ కొట్టి వెళ్ళిపోయినప్పుడు పక్కన శర్వా రావటం, దట్స్ గుడ్ యాక్చువల్లీ, వెరీ వెరీ నైస్. అండ్ ఇంకో సునీల్ క్యారెక్టర్ విషయానికి వస్తే, ఈ సినిమా సునీల్ వల్ల ఈ సినిమాకి పెద్దగా యాడ్ అయిందని, యాడ్ అయింది పెద్దగా ఏం లేదు నా ఫీలింగ్. అది ఈ సునీల్ బదులు ఇంకేదన్నా ఫ్రెష్ క్యారెక్టర్ ఉంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది నాకు. అంటే యాక్చువల్గా నాకు తెలిసి ఆ క్యారెక్టర్లో సునీల్ గారి వల్ల ప్రాబ్లం కాదండి. అది సునీల్ గారు చేసినా ఇంకొకరు చేసినా మేబీ రిజల్ట్ ఇలాగే ఉండేదేమో. అది ఇట్స్ నాట్ సునీల్ గారి వల్ల వచ్చిన ప్రాబ్లం అయింది. ఓకే, అంటే ఆయన అక్కడ అతను పర్ఫార్మెన్స్ వినట్లేదు, అక్కడ ఫ్రెష్గా ఏం ఫీల్ అవ్వలేదేమో, ఇంకేదైనా వేరే ఆర్టిస్ట్ ఉంటే ఫ్రెష్గా. అది 2-3 అన్నారండి అది, బట్ అది యాక్చువల్లీ క్యారెక్టర్ని కొంచెం బాగా రాసి ఉంటే బాగుండేది.